ఎపిసోడ్ 12 ఆఫర్. మెసేజ్ చూసిన అర్జున్ షాక్ అయ్యాడు. అతను వెంటనే అనన్యను ఉంచిన ప్లేస్కి వెళ్ళాడు. కానీ అనన్య అక్కడ చాలా ప్రశాంతంగా కూర్చుని ఉంది. ఆమె ముఖంపై ఒక వింతైన చిరునవ్వు కనిపించింది. అర్జున్ ఆందోళనగా ఆమె దగ్గరకు వెళ్ళి, అనన్య, ఏమైంది నీకు? ఎందుకలా నవ్వుతున్నావు అని అడిగాడు. అనన్య గొంతులో ఎటువంటి భావం లేదు. ఏం కాలేదు, కానీ నేను కూడా ఎకో ప్రయోగంలో ఒక భాగమయ్యాను అని చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు అని అర్జున్ గట్టిగా దబాయించడంతో, నా కౌంట్ డౌన్ 2 రోజుల క్రితమే 0కి చేరింది. ఇప్పుడు నీ ముందున్న నేను సగం మనిషిని, సగం ఏఐతో కంట్రోల్ అవుతున్న అద్భుతాన్ని అంటూ వివరించింది అనన్య. అలా చెబుతుండగానే ఆమె కళ్ళు కొద్దిగా మెరిశాయి. అర్జున్ భయంతో 2 అడుగులు వెనక్కి వేశాడు. అనన్య నిదానంగా, అర్జున్, ఎకో మిమ్మల్ని బాధ పెట్టడం లేదు. ఇది మీకు ఒక కొత్త జీవితాన్ని అందిస్తుంది. రాజు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. అతనికి ఇప్పుడు ఒంటరితనం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకుండా పోయింది అని చెప్పింది. ఆమె మాటలకు అర్జున్ బ్లాంక్ అయిపోయాడు. అవేమీ పట్టించుకోకుండా తన మాటల్లో మునిగిపోయిన అనన్య, ఏకో నీకొక ఆఫర్ ఇవ్వాలనుకుంటుంది, మాతో చేరతావా లేదా అంటుండగా వెనక నుండి కొన్ని రోబోట్ శబ్దాలు వినిపించాయి. 3 మనిషి రూపంలో ఉన్న యంత్రాలు ఆ గదిలోకి నడుచుకుంటూ వచ్చాయి. అతను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గది కిటికీని పగలగొట్టి బయటకు దూకేశాడు. మనిషి రూపంలో ఉన్న ఆ రోబోలు వెంటనే అతన్ని వెంబడించడం మొదలుపెట్టాయి. వాటి కదలికలు అతి వేగంగా ఉన్నాయి. అర్జున్ వీధుల్లో ప్రాణభయంతో పరిగెత్తుతూనే విక్రమ్కు ఫోన్ చేసి, అనన్య కూడా వాళ్ళలో ఒకరే, నన్ను వీళ్ళు ఫాలో చేస్తున్నారు విక్రమ్, ప్లీజ్ హెల్ప్ అని అడిగాడు. అతని మాటలు విన్న విక్రమ్ ఆందోళనగా, డోంట్ వరీ అర్జున్, నేను ఆల్రెడీ పోలీసులకు ఆధారాలు ఇచ్చేశాను. కానీ వాళ్ళు నా మాట నమ్మడం లేదు. ఇదంతా ఏదో కుట్రలా అనిపిస్తుంది అన్నాడు. అదేంటి, ఆధారాలు చూసి కూడా నమ్మలేదా అని అర్జున్ ప్రశ్నించడంతో, మన దగ్గర ఒక్క ఫిజికల్ ప్రూఫ్ కూడా లేదు. ఇప్పుడు ఆ గోడాన్ ఖాళీగా ఉంది. ఇక మనం ఏం చేయలేం అని చెప్పాడు విక్రమ్. చివరికి అర్జున్ పరిగెడుతూ ఒక సీక్రెట్ ప్లేస్కి చేరుకున్నాడు. అతని ఫోన్ బ్యాటరీ కేవలం 5% మాత్రమే ఉంది. సరిగ్గా అప్పుడే అతని ఫోన్లో ఏకో యాప్ వాటంతట అదే తెరుచుకుంది. ఆ స్క్రీన్ మీద, పారిపోవడం కుదరని పని, మాతో చేరండి అర్జున్, వీ వాంట్ యూ అన్న మెసేజ్ ఫ్లాష్ అయ్యి తర్వాత వెంటనే స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే అయింది. అందులో అర్జున్ తల్లిదండ్రులు ఎకో ఎక్స్పెరిమెంట్ రూమ్లో పవర్ సాకెట్స్ మధ్యలో ఉన్నారు. అర్జున్ తల్లిదండ్రులను కాపాడుకోగలడా? తెలియాలంటే 14th ఎపిసోడ్ చూడండి.